ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడాను మనకి ఈనాడు అవ్వచ్చు, సాక్షి అవ్వచ్చు, ఏబిఎన్ న్యూస్ పేపర్ అవ్వచ్చు, ఈ యొక్క పేపర్స్లో ప్రచురితమైనటువంటి ఆర్టికల్స్ని బేస్ చేసుకుని మాత్రమే చెప్తాను. అట్ ద సేమ్ టైం ఇవే పాయింట్స్ అందులో ఉన్నాయి. నెక్స్ట్ నేడు మెగా డిఎస్సి ఉత్సవ్ అని మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ యొక్క ఆర్టికల్స్ అనేది ప్రచురించడం జరిగింది. నేడు అంటే 25/9/2025 ఈ రోజే కదా. ఈరోజు మెగా డిఎస్సికి సంబంధించిన ఉత్సవం అనేది మనకి అమరావతి దగ్గరలో ఉన్నటువంటి వెలగపూడి ఉంది కదా, అక్కడ ఈ యొక్క సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా నియామక పత్రాలు అనేది జారీ చేయడం జరుగుతుంది. టోటల్గా 16,347 వేకెన్సీ రిలీజ్ చేస్తే అందులో 15,940 యొక్క పోస్టులు వేకెన్సీ అనేది ఫిల్ చేశారు. మిగతా 406 పోస్టులు అనేవి ఖాళీ అయ్యాయి. అంటే ఆ కేటగిరీలో దానికి సంబంధించినట్టు అభ్యర్థులు లేకపోవడం వల్ల ఖాళీ అయ్యాయి కదా. ఈ యొక్క ఖాళీ అయినటువంటి ఈ వేకెన్సీ మొత్తం కూడాను నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ 2026 మనకి ఏప్రిల్ కానీ మేలో కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఈ వేకెన్సీ అన్నీ కూడాను మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. అప్పుడు కూడా ఆ కేటగిరీలో అభ్యర్థులు ఉంటే మాత్రమే అవి ఫిల్ అవుతాయి, లేకపోతే మళ్ళీ అవి క్యారీ ఫార్వర్డ్ అయిపోతూనే ఉంటాయి. ఓకే, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ప్రజెంట్ అనేది మనకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, అందులోనే మనకి నారా లోకేష్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది ఎంపీస్కి, అలాగే ఎమ్మెల్యేస్కి, వీళ్ళందరికీ కూడాను ఈ యొక్క నియామక పత్రాల జారీకి సంబంధించినటువంటి మెగా డిఎస్సి యొక్క విజయోత్సవ సభకి అందరికి కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. అయితే ఈ యొక్క మెగా డిఎస్సికి సంబంధించిన ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కూడాను 150 రోజుల్లోనే కంప్లీట్ చేసిన కూటమి ప్రభుత్వంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు టోటల్గా డిఎస్సి 2025కి సంబంధించిన ఈ నోటిఫికేషన్లో టోటల్గా ఇప్పటి వరకు అయితే 106 కేసులు అనేది ఫైల్ అవ్వడం జరిగింది ఈ డిఎస్సి పైన, ప్రతి ఒక్క సమస్య పైన కూడా. అయితే ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఫైనల్ కీలో సమస్యలు వచ్చాయి, అట్ ద సేమ్ టైం టెట్ స్కోర్లో సమస్యలు వచ్చాయి, అలాగే ఈ యొక్క హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏంటంటే ఎస్జిటి ఎస్సీలు చూసుకుంటే మెరిట్ జాబితా ప్రకారంగా మాత్రమే మాకు ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని కర్నూలుకు సంబంధించినటువంటి 10 మంది అభ్యర్థులు అయితే వేరువేరుగా పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దీనిపైన చర్చించిన హైకోర్టు అనేది ఈ యొక్క గవర్నమెంట్కి, కూటమి ప్రభుత్వ గవర్నమెంట్కి అనేది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 4 వారాల్లో అందించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ ఈ రోజైతే నియామక పత్రాల జారీ అనేది జరుగుతుంది, ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ఈ 106 కేసుల్లో కూడాను ఏ ఒక్క కేసు పైన కూడా స్టే అనేది హైకోర్టు ఇవ్వలేదనే విషయం కూడాను మనకి చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క డిఎస్సి అనేది ఎంత పారదర్శకంగా జరిగిందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఇప్పటి వరకు వస్తున్న చాలా సమస్యలు అయితే మనం ప్రతిరోజు చూస్తున్నాం, ఏదో జరిగిందని. అయితే మీకు ఎవరికైనా అన్యాయం జరిగినట్లయితే, మీకు నిజంగా మీకు అన్యాయం జరిగిందని ఏ యొక్క ఎస్పరెంట్ అయినా కూడా ఉంటూ గవర్నమెంట్కి, మనకి ఇప్పుడు హైకోర్టులో అయితే ఈరోజు ఒక హైకోర్టు హియరింగ్ కేసు ఉందండి. ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి హైకోర్టులో అయితే ఈరోజు ఒక కేసు అనేది మనకి 11:30 ఈ టైం అప్పుడైతే హియరింగ్ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్, నాకు ఒక తెలిసిన విషయం ఏంటంటే, గవర్నమెంటే మీకు ఏదైనా అన్యాయం జరిగినట్లుంటే మీరు డైరెక్ట్గా చెప్పుకోవచ్చు అని మనకి హైకోర్టు ఒక గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది హైకోర్టు దగ్గర. కాబట్టి మీ యొక్క అభ్యర్థనలు ఏవైనా ఉంటే కంపల్సరీగా అయితే ఈరోజు మీరు హైకోర్టులో ఉన్న గ్రీవెన్స్లు అయితే కంప్లీట్ చేయొచ్చు. ఓకే, కంప్లైంట్ చేసుకోండి ఎవరైనా కూడాను, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, అయితే ఈ పరీక్షల నుంచే ఎస్సీ వర్గీకరణ క్రీడా కోటాకు సమాన అమలు జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణ జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. గ్రూప్ 1, 2, 3 కింద చేశారు. అలాగే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన పర్సన్స్ని కూడా మనకి ఈ డిఎస్సిలో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అయితే చాలామంది అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 1:1 నిష్పత్తిలో పిలిచిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్గా అయిపోయిన తర్వాత వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో లేనప్పుడు ఆ యొక్క అభ్యర్థుల ఆవేదన అనేది చాలా చాలా బాధగా ఉంటుందండి. అయితే గవర్నమెంట్ ఈ విషయంలో మాత్రం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి వాదించడం జరుగుతుంది. అయితే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన పర్సన్స్ని కూడాను ఈ యొక్క డిఎస్సిలోన సెపరేట్ కాకుంటే డిఎస్సిలోనే ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళకి ఎగ్జామ్ లేకుండా కండక్ట్ చేశారనేసిన వాదన కూడా చేశారు అభ్యర్థులు. అయితే వీళ్ళ వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళందరినీ కూడాను వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోతే వాళ్ళ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేకపోవడం జరిగిందనేసి ఆ కన్సర్న్ డియూస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే ఆన్సర్. అయితే ఆ అభ్యర్థుల ఆవేదన
అంత ఇంత కాదండి. చాలా చాలా బాధగా ఉంటది. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలవకపోతే అదొక బాధ. పిలిసిన తర్వాత ఈ రకంగా మాకు జాబ్ వస్తదని సంబరాలు చేసుకున్నారు చాలామంది అభ్యర్థులైతే. ఎక్కడో ఒక సార్ కూడాను ఏదో ఒక డిస్ట్రిక్ట్‌లోనో కరెక్ట్‌గా క్లారిటీగా నాకు లేదు. ఒక డిస్ట్రిక్ట్‌లో ఒక సార్ కూడా పార్టీ ఇవ్వడం కూడా జరిగిందంట. స్టాఫ్ మొత్తం కూడాను నారాయణ కాలేజీలోనో ఎక్కడో ఆ అభ్యర్థి జూనియర్ లెక్చరర్‌గా వర్క్ చేస్తుంటే అతనికి కూడా జాబ్ వచ్చింది. చాలా హ్యాపీగా పార్టీ కూడా ఇచ్చాడు. తర్వాత సెలక్షన్ లిస్ట్‌లో తన పేరు లేకపోతే ఒక్కసారి కూడాను తన హ్యాపీనెస్ మొత్తం కూడా కోల్పోయారండి. ఇటువంటి చాలా చాలా ఇన్సిడెంట్‌లయితే జరిగాయి. అయితే ఆ ఒక్క దీని విషయంలో కొద్దిగా బాధపడ్డారు చాలామంది. కొద్దిగా కాదండి చాలా అయితే బాధపడ్డారు. ఎందుకంటే ఈ క్రీడా కోటలను కూడాను ఈ మెరిట్ ఆధారంగా వీళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడాను నేమ్స్ అనేది ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ డీఎస్సీ ఛాంపియన్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే చెప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే 1994 నుంచి 2025 వరకు ఇతను సీఎంగా చేసినటువంటి రోజుల్లో అయితే టోటల్‌గా ఇప్పటివరకైతే 14 డీఎస్సీలు ఇతను విడుదల చేశారు నోటిఫికేషన్స్. అంటే మిగిలిన 406 పోస్టులు మిగిలిపోయాయని చెప్పాం కదా! ఇవన్నీ కూడాను నెక్స్ట్ డీఎస్సీ ఉంటది కదా! మనకి నెక్స్ట్ డీఎస్సీలో విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డీఎస్సీ అనేది మనకి ఆల్రెడీ లోకేష్ గారు చెప్పారు కదా! నవంబర్‌లోనైతే మనకి టెట్ అనేది ఉంటుందని చెప్పడం. అలాగే ఏప్రిల్‌లో గాని లేకపోతే మేలో గాని మనకి డీఎస్సీ ఉంటదండి. ఇది 2026కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఆ టైంలో రిలీజ్ అవుతుందా లేదా అనేది మాత్రం చూడాలి, వెయిట్ చేయాల్సింది. అయితే ఈ సెలెక్ట్ అయిన 15,941 పోస్టులున్నాయి కదా! ఇందులో 7,955 వరకైతే మాత్రం మహిళా అభ్యర్థులే ఎక్కువండి. ఈసారి మాత్రం మహిళలే అభ్యర్థులే ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడా వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయితే కర్నూలులో ఎక్కువ వేకెన్సీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ అత్యధికంగా కూడాను మహిళా అభ్యర్థులైతే కర్నూలులోనే సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే స్టేట్ వైజ్ టాపర్లుగా నిలిచినటువంటి స్టేట్ వైజ్‌గా ఎవరెవరు టాపర్స్ నిలిచారో వాళ్ళలో 16 మంది అందులో మహిళలు ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ అబ్బాయిలు కూడా ఉంటారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే 6 ఇన్‌స్పైర్ విజేతలకు కలిపి టోటల్‌గా అయితే 22 మందికైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఆ యొక్క విజయోత్సవ సభ వేదిక పైన అయితే ఆ యొక్క నియామక పత్రాలనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు కూడాను ఈ యొక్క నియామక పత్రాల జారీలో వీళ్ళ పాత్ర కూడా ఉంటుంది. అయితే టోటల్‌గా అయితే స్టేజ్ పైన 22 మందికి మాత్రమే సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు. మిగతా రిమైనింగ్ ఉన్నాయి కదా! మిగిలిన వారికి ప్రాంగణంలోనే అక్కడ కొన్ని కౌంటర్లు అది కండక్ట్ చేయడం అనేది ఆల్రెడీ చాలాసార్లు వీడియోలో చెప్పాను. ఆ వాళ్ళకైతే కన్సర్న్ అధికారులు ఉంటారు కదా మనకి, ఆ అధికారులు అయితే వాళ్ళకి నియామక పత్రాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. అయితే ఈ సభ మ్యాక్సిమం మనకి ఈవినింగ్ పూట జరుగుతుంది కాబట్టి 3 PM నుంచి 6 PM వరకు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ ఈ ప్రాంగణం అంతా కూడాను మనము చాలా వీడియోస్‌లో చూడడం జరిగింది. కొందరు వీడియోస్ అయితే బాగానే చూపించారు కదా! అది ఏ విధంగా డెకరేట్ చేశారు. మిడిల్‌లో అయితే రౌండ్ సర్కిల్‌గా ఉండి ఆ రౌండ్ సర్కిల్ పైన మనకి ఎల్‌సీడీ స్క్రీన్‌లో చుట్టుపక్కల అందరికి కూడా కనిపించే విధంగా డిఫరెంట్‌గా అయితే ఈ యొక్క సభ అనేది అరేంజ్‌మెంట్ చేయడం జరిగింది. కాబట్టి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడాను కంగ్రాచ్యులేషన్ అండి. అయితే ఇప్పటికీ కొందమందికైతే ఏం జరిగిందంటే చాలామందికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి కూడా సెలక్షన్ లిస్ట్‌లో లేని వాళ్ళ బాధనైతే ఎవరు కూడా తీర్చలేనిది. అట్ ద సేమ్ టైమ్ ఆ యొక్క ప్రాసెస్‌లో కూడా చాలామందికి అన్యాయం జరిగిందనేసి చాలామంది అయితే చాలా విధాలుగా కామెంట్ చేయడం జరుగుతుంది. నిజంగా మీకు ఎవరికైనా అన్యాయం జరిగిందుంటే ఇక్కడ యూట్యూబ్‌లో కామెంట్ చేస్తే మేము జస్ట్ నార్మల్‌గా చెప్పడం వరకైతే జరుగుతుందండి. మీకు నిజంగా న్యాయం జరగాలంటే కంపల్సరీ అయితే గవర్నమెంట్ గ్రీవెన్స్ అనేది మనకి హైకోర్టు దగ్గర అయితే పెట్టడం జరిగింది. అక్కడ మీ యొక్క ప్రాబ్లమ్స్‌ని అయితే మీరు ఫెయిల్ చేయండి. ఎందుకంటే ఈ నియామక పత్రాలు జారీ అయిపోయిన తర్వాత వీళ్ళకి నెక్స్ట్ అనేది మనకి ఆల్రెడీ పోస్టులనేవి ఫిల్ అయిపోతున్నాయి ఈ సంవత్సరానికైతే. ఎవరు నెక్స్ట్ వీళ్ళకి వెబ్ కౌన్సిలింగు, ట్రైనింగు ఇవన్నీ జరిగిపోయి కూడాను వీళ్ళు కంపల్సరీగా అయితే అక్టోబర్ 13th లోపల అయితే వీళ్ళు పోస్టింగ్‌లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్ 10 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు. ఈ 10 నోటిఫికేషన్‌లో కూడా అన్ని కలిపి కూడా 47 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఏపీపీఎస్సీ బోర్డుకి సంబంధించిన ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్ అండి. అట్ ద సేమ్ టైమ్ డిఎస్సీలో ఈసారి అయితే జాబ్ కోల్పోయిన అభ్యర్థులకైతే
నా తరపునైతే నేను ఒకటే చెప్పగలుగుతానండి, మీ బాధనైతే ఎవరు తీర్చలేరు. 100% మీ బాధను ఎవరు తీర్చలేరు. కాబట్టి ఒకసారి గమనించే ఉంటారు డిఎస్సి అభ్యర్థులందరూ కూడా, వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడానికి, తక్కువ మార్కులు రావడానికి అయితే టెట్ వెయిటేజ్ అనేది వాళ్ళకి చాలా బెనిఫిట్ అయిందండి. అయితే కొందరికైతే నార్మలైజేషన్ ప్రాసెస్లో అయితే కొందరికి చాలా బెనిఫిట్ ఇది కూడా అయిపోయింది. నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. కాబట్టి ఈసారి మనకి నవంబర్లో వచ్చే టెట్కైతే మీరు మంచి మార్క్స్ సంపాదించుకొని మంచి టెట్ స్కోర్తో ఉండండి. నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లో మీరు మంచిగా టాపర్స్లో ఉండి మీ అందరికీ కూడాను మంచిగా జాబ్ రావాలని కోరుకుంటాను. జై భవానీ మాతకి జై. నేను ప్రజెంట్ అయితే భవానీ మాల్లో ఉన్నానండి. కాబట్టి నేను ఎక్కువగా అయితే మరి నెగిటివ్ అయితే ఎక్కువ చెప్పకూడదు కూడాను. విష్ ఆల్ ద బెస్ట్ అండి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడాను. థ్యాంక్ యూ.